ఇంద్రవెల్లి పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల త్యాగాలను కాంగ్రెస్ గుర్తించిందని చెప్పారు. అమరవీరుల త్యాగాల వల్లనే కొన్ని చట్టాలు వచ్చాయని చెప్పారు. అమరవీరుల ఆశయాన్ని నెరవేర్చుతామని మంత్రి సీతక్క చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించారు సీతక్క. ఆదివాసీ అమర వీరులకు నివాళులర్పించుకునేటువంటి గొప్ప స్వేచ్ఛగా ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. మరణించినటువంటి కుటుంబాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇల్లు గానీ ఇతర ట్రైకార్ లోన్లు గానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతూ ఉందని తెలియజేస్తూ ఆ రోజు భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసిర్రు. వారి పోరాటాల ఫలితంగానే మరి ఆదివాసులకు కొన్ని చట్టాలు, కొన్ని జీవోలు, కొన్ని సంక్షేమ పథకాలు కూడా మనం సాధించుకోవడం జరిగింది.